హాయ్ హలో వెల్కమ్ టు కిరీటి న్యూస్. మెగాస్టార్ చిరంజీవి గారు నిజంగా ఇంత యంగ్ అయిపోతారు అనుకోవాలి. అస్సలు మనశంకర వరప్రసాద్‌లో ఆయన చూస్తుంటే ఒక 40 ఏళ్ళు వెనక్కి ఆయన వయసు తగ్గించుకొని సినిమాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా 90స్ 2000లో ఉండేటువంటి ఆ అట్మాస్ఫియర్‌ని చిరంజీవి గారు మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. అప్పట్లో ఉండేటువంటి ఆ చిరంజీవి గారు ఉండేటువంటి ఆ మేనరిజం, ఆ స్టైలు, ఆ గ్రేసు మళ్ళీ 2026లో కూడా మనం చూడబోతున్నామా అంటే డెఫినిట్‌గా అవునని అనిపిస్తుంది. మనకి అనిల్ రావిపూడి గారు ఏ రకంగా ఆయన్ని ఆ క్యారెక్టర్‌కి ఊహించుకొని డిజైన్ చేశారో కానీ, చిరంజీవి గారు మాత్రం దాంట్లో పరకాయ ప్రవేశం చేశారని అనాలి. నిజంగా ఒక్కసారి 'మన శివశంకర వరప్రసాద్' మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న సాంగ్ 'మీసాల పిల్ల' అనేటువంటి చిన్న సాంగే రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంకా సినిమాకి సంబంధించి ఇంకొక సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి దాన్నే మర్చిపోలేదు. ఇంకొకటి మొదలైపోయింది. ఇది 'శశిరేఖ' అనుకుంటూ వచ్చేటువంటి ఈ సాంగ్ ఒక్కసారి మీకు వినిపిస్తాను. నిజంగా చిరంజీవి గారిని చూస్తే కళ్ళంతా కూడా ఎంత హ్యాపీతో నిండిపోతున్నాయి అంటే అంత హ్యాపీగా ఉంటుంది. శశిరేఖ ఓ మాట చెప్పాలి చెప్పాక నీళ్ళు రైట్. మనకు తెలుసు భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అంటే సమకూరుస్తున్నారు. నిజంగా ఈ చిరంజీవి గారిని చూస్తే ఇక్కడ అసలు స్టైలు అప్పట్లో ఆయన మాస్ మేనరిజం చాలా బాగుండేది. అటు 'రిక్షావోడు' కావచ్చు, లేదంటే 'ముఠా మేస్త్రి' కావచ్చు, ఇలాంటి సినిమాలు అసలు ఒక యూనిక్ స్టైల్ ఆయనకుండేది. అలాంటి అట్మాస్ఫియర్‌ని మీరు కరెక్ట్‌గా చూస్తే 'బావగారు బాగున్నారు' కావచ్చు, ఇలాంటి సినిమాలు ఆయనలో ఒక కొత్త కోణాన్ని మనకు చూపించారు అప్పట్లో. బట్ మళ్ళీ అది చాలా మిస్ అయ్యామేమో అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి గారిలో మళ్ళీ ఇంత అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఇప్పటికీ అదే గ్రేసు, అదే యాటిట్యూడ్, అదే స్టైల్‌ని మనకి మళ్ళీ చూపించడానికి 90స్‌లో ఉండేటువంటి చిరంజీవి గారు మళ్ళీ 2026లో కూడా ఆ లుక్‌తో ఆయన రావటం నిజంగా అసలు ఇన్ని సంవత్సరాల్లో ఇంత చేంజెస్ అయ్యి ఇప్పుడున్నటువంటి హీరోలు కూడా అలా మెయింటైన్ చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది. అలా డైటేషన్ కావచ్చు, ఆయన బాడీని ఆయన తగ్గించుకొని, వెయిట్ తగ్గించుకొని ఇప్పటికీ ఆ జిమ్ చేస్తూ అంటే సినిమా మీద ఎంత ప్యాషను, ఎంత పిచ్చి, ఎంత అభిమానం ఉంటే 70 ఏళ్ల వయసులో ఆయన ఇంత ఎఫర్ట్ పెడతారో ఆలోచించండి. అంటే ప్రతి వాళ్ళు చిరంజీవి గారి గురించి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉంటారు గానీ, ఆయన కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. ఆయన కష్టం ఇప్పటికీ ఆయన పడాల్సినటువంటి అవసరమే లేదు. ఆయనకొచ్చిన సినిమాలు ఏదో ఒకటి చేసుకోవచ్చు. కాకపోతే సినిమా చేస్తున్నామంటే ఏది పడితే అది చేసేయకూడదు. ఒక మంచి స్టోరీ ఉండాలి. దానికోసం హీరోగా నేను ఎంత ఎఫర్ట్ పెట్టాననేది ఈరోజు చిరంజీవి గారిని చూస్తే అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళు సినిమా హీరోలు అవుతారు. కానీ అందుకే మెగాస్టార్ అవ్వలేరని చెప్పాలి. అందుకే ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్, ఎప్పటికీ మెగాస్టార్. ఎప్పటికీ ఆయన మన గుండెల్లో చిరంజీవిగానే ఉంటారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ సినిమా గురించి మనం ఊహించుకోలేం. ఇప్పటికే ఇలా ఉంటే ఇంకా, ఇంకా ఫుల్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తారట ఈ సాంగ్‌కి సంబంధించి. వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్‌లో ప్లాన్ చేశారట అనిల్ రావిపూడి. దీనికి సంబంధించి చిరంజీవి గారు కూడా ఫుల్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంతా కూడా ప్రమోషన్స్ కూడా ఆయన కూడా రంగంలోకి దిగుతున్నారట. బాస్ రంగంలోకి దిగితే ఇంకెలా ఉంటుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. ఈ సంక్రాంతి మన శివశంకర వరప్రసాద్‌దే, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎవరన్నా ఉండొచ్చు, తర్వాత రావచ్చు. కానీ ఆయనకుండేటువంటి ప్రత్యేక స్థానం ఆయనదే ఉంటది. అందులో సమస్య లేదు. సంక్రాంతి పండుగ అంటే ఈసారి చిరంజీవి గారు ఒక రేంజ్‌లో కొట్టబోతున్నారు. అది మనం చూడబోతున్నాం. అది కూడా కాదు, చెప్పాలంటే ఒక పండగ చేయబోతున్నాం. ఆ పండగ కన్నా ఈ పండగ కూడా రేంజ్‌లో చేయడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నాం.